హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ చిన్న బేబీ పొటాటోస్ని యూజ్ చేసి రెసిపీ చేయబోతున్నాం. ఈ వీడియోలో నేను ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్ పైన ఒక స్టీల్ ప్లేట్ పెట్టి పైన చిన్న బౌల్ పెట్టా. అందులో వాటర్ పోసి సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇందులో నేను ఇప్పుడు ఎగ్స్ పెడతాను, అంటే రైస్తో పాటు నాకు ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. ఆ పైనే ప్లేట్ చుట్టూ ఈ చిన్న చిన్న పొటాటోస్ని పేర్చాను. అలా పేర్చడం వల్ల ఏం జరుగుతుందంటే నాకు ఒకేసారి బాయిల్డ్ ఎగ్స్ రెడీ అవుతాయి, రైస్ రెడీ అవుతాయి, పొటాటోస్ కూడా రెడీ అవుతాయి. సో ఇందులో కుక్కర్ లిడ్ పెట్టేసి 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుంటా. ప్యాన్ పెట్టాను, ఆయిల్ పెట్టి జీరా యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కర్రీకి. చాపింగ్లోనే ఉంటుంది అంతా. మీడియం సైజు పులుసుల్లోకి పెట్టినట్టు కాకుండా చాలా పానీపూరి తింటామే అంత చిన్నగా కట్ చేయాలి ఆనియన్స్. జీరా ఫ్రై అయిన తర్వాత నేను కర్రీ లీఫ్ వేసాను. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లోంచి తీసినటువంటి బాయిల్డ్ పొటాటోస్ పక్కన పెట్టుకున్న, బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసేసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎగ్స్ ఉడికిపోయాయి. అదేవిధంగా చూసారా, క్రాక్స్ వచ్చాయి, ఎక్కడా కూడా బయటికి రాలేదు, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసాం కదా. రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం చేస్తానంటే ఆ బాయిల్డ్ పొటాటోస్ అన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను. దానికి పీల్ ఆఫ్ చేసా, మొత్తం తొక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత నేను ఇదంతా కంప్లీట్ స్టీమ్ మీదే ఉడికించాను. కొన్ని ఓవర్గా కుక్ అయి ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీయాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఈ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, బ్రౌన్ కలర్లోకి రావాలి మనకివి. ఈలోపు మనం తొక్క తీసేసిన పొటాటోస్లో సాల్ట్ యాడ్ చేస్తాం, ఎందుకంటే మనమేమి సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టలేదు కదా. సో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి రెసిపీ ఏంటి అంటే స్పెషల్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అది కూడా బ్రౌన్ కలర్లో వచ్చి పచ్చివాసన పోయే వరకు వేపుతూనే ఉండాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వాసనంతా పోయి అది కూడా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఏంటి అంటే కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర ఈ స్టేజ్లోనే యాడ్ చేయాలి. అందరూ చివర్లో యాడ్ చేస్తారు కర్రీ అయ్యాక. కాదు, నా మాట నన్ను నమ్మి ఖచ్చితంగా కొత్తిమీర ఈ స్టేజ్లో యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యేలా చూడండి. బ్రౌన్ కలర్ అన్నీ వచ్చి మసాలాలు బాగా వేగాక మన బేబీ పొటాటోస్ తీసుకుని అందులో మిక్స్ చేయాలి. తర్వాత మసాలాలన్నీ ఈ పొటాటోస్కి పట్టిస్తే మన బేబీ పొటాటో ఫ్రై రెడీ. ఎమ్మీ బేబీ పొటాటో ఫ్రై రెడీ ఫర్ మై బేబీస్. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి బాగా నచ్చింది రెసిపీ. కొరియాండర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఆనియన్స్ కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో. నేను చూపిస్తున్నాను కదా, కర్రీ చాలా బాగుంది, నన్ను నమ్మండి. ఈ బేబీ పొటాటో ఫ్రై రసం, సాంబార్తో అయితే చాలా అద్దిరిపోతుంది. నేనైతే ఇలా సర్వ్ చేశాను: ఆవకాయ, నెయ్యి, కర్డ్, పొటాటో ఫ్రై, రసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.